మామూలుగా మీకోసం నేను మామూలుగా రెడీ చేసి పెట్టుకున్నా కొన్ని, అవి అడిగేతాను బెస్ట్ అండి. మీరు ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ చేశారు ఎవరికైనా? అంటే ర్యాండమ్ అంటే ఎవరికైనా జస్ట్ బోర్ కొట్టి అలా కాల్ చేసి సరదాగా మాట్లాడడం అలా ఒకడు ఉన్నాడు, ఎవరైనా? బాబ్ బడి పేరు. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టేసి ఏదో సుల్లు ఆగుదాం అని ఫిక్స్ అయిపోతే వాడు కొడతాం. అంటే ఏ అజెండా ఉండదు, ఒక 3-4 minutes టైం పాస్ కావాలి నాకు. వాడికి అర్థం అవుద్ది, అరే నీకు బోర్ కొడితే నాకు ఊరికే చేయకరా అని ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా కాల్ చేద్దాం అనుకుంటున్నా, నా ఇష్టం వచ్చిన నెంబరు నేను చేస్తాను, మీతో మాట్లాడుతున్నానంటే వాడు ఏమంటాడో చూద్దాం. అసలు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అవుతాడా లేకపోతే ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒక ర్యాండమ్ నెంబర్. ఓకే, 95032222. ఎస్, మీరే మాట, నేను అక్కి నేను మాట్లాడతాను చెప్పండి. సరిపోతుంది. మైక్ దగ్గర పెట్టండి, మైక్ దగ్గర పెట్టండి. హలో 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 సార్, నేను అక్కినేని మాట్లాడుతున్నాను. అక్కినేని. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుసునా అన్న, నాగటేతులు ఇలా ఉన్నాడు చెప్పు ఇప్పుడు. మీరు ఏం చేస్తుంటారు సార్? అసలు మీరెవరు? నాకు కాల్ చేశారు సార్. నేను ప్రామిస్ సార్, నేను అఖినేని సార్. నాకు తెలుసు, బరగదు వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా సార్? అఖిల్ కాదు బాబు. సరే ఓ పని చేయండి సార్, మీరు లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా? నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నేను నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా కిట్లు ఈ మధ్య కిట్లు రావట్లేదు ఏంట్రా సుధీర్? తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా, జూలై 10th ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్నా, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్నా? ఆయన ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. ఒక ర్యాండమ్ కాల్ అని చెప్పాం కదా బాబు. ర్యాండమ్ కాల్ ఏదో రామ్ గారికి నాకెందుకు చేస్తారన్నా? ఏంటే మీరు కోపం తెచ్చుకోకండి. అది కాదన్నా, కూల్ గా అఖిల్ గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పు, అంత పెద్ద ఆయన. అరే అంటే ర్యాండమ్ కాల్ కదా, అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. సరే నమ్ముతున్నా, అఖిల్ గారే ఫోన్ చేశారు, నమ్ముతున్నా. ఏం చెప్పుంది బాబు? చెప్పండి అన్న. అఖిల్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్న గెటప్ సీనన్నా అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా, జబర్దస్త్ ప్లీజ్ అన్నా. దీన్ని రివర్స్ అంటారు. సీనన్నా మొన్న చిరంజీవి గారితో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో పోగా తమ్ముడు చాలా ఎక్కువైపోయింది, తర్వాత ఫోన్ చేస్తా బాయ్. నమ్మట్లేదు దొరికాను. ఆఖరికి ఎందుకు అలానే ల్యాండ్ అవుతుంది? ఎందుకంటావు? కాదు సార్, ఇప్పుడు మిమిక్రీలు చేస్తానంటాడు, నేను సుధీర్ చెప్పరా అంట. ఇదంతా వదిలేండి సార్. హలో ఎవరు? హలో చెప్పండి. అన్న ఎవరన్నా ఇందాక ఫోన్ చేసిండ్రు? బాబు నేను ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా, తర్వాత ఫోన్ చేస్తాను బాయ్. హలో, నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నా అంటే నేను ఖాళీగా తిరుగుతున్నా మీద గడ్డి వీక్తున్నా అనుకుంటున్నారా? నువ్వు గడ్డి పీకుతున్నావో గడ్డి నాడుతూ నాకేం తెలుసా? నువ్వు ఫోన్ పెట్టు, నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా. నువ్వు ఇంటర్వ్యూలో ఏమి ఇంటర్వ్యూ అన్న? ఇంటర్వ్యూ అంత సీన్ లేదు, ఏదో వేసా ఇంటర్వ్యూలో ఉన్నాయా. ఫోన్ పెట్టి నువ్వు. అన్న నాకు కూడా దుబాయ్ ఎలా తగులుకున్నాడు బాబు. ఓకే సార్, చాలాసేపు ఎక్కువసేపు అయిపోయింది ఇక్కడ కూర్చోండి సార్. మనం అలా వాక్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ హీరోస్ ఇలా వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారో లేదు చాలామంది డౌట్. మీరు చూస్తూ ఉంటారా? యూట్యూబ్ కామెంట్లు చదువుతూ ఉంటారా? అంటే
ఏ కంటెంట్? నా కంటెంటా? మీ కంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఇది కొంచెం కామెంట్ సెక్షన్కి వెళ్తారా? బోరింగ్ ఆన్సరే, కానీ మన కంటెంట్ లెనన్ కంటెంట్ పెడుతున్నప్పుడే చూస్తాం, ఓకే ఓకే అండి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఒకటి ఉందిలే ఇన్స్టాగ్రామ్లో. ఓ పేరు చెప్తే చెప్తాను మరి. దాన్ని ఫేక్ అన్నారు, ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అంట. యా. ఓకే ఓకే. ఫేక్ అంటే డూప్లికేటా? డూప్లికేట్ డూప్లికేట్ కాదు, ఎవరికి తెలియంది, అంతే. ప్రైవేట్, సీక్రెట్ ఇన్కాగ్నేటో. ఇంకాగ్నేటివ్ ఇంకాగ్నేటివ్ ఇన్కాగ్నేటో, ఓకే, కాగ్నిజెంట్, రైట్. అండ్ మీకు మామూలు కాల్ సెంటర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయండి మీకు మామూలుగా? ఎత్తను. ఎత్తరా? ఇప్పుడు కాల్ సెంటర్లోనే మీ వాళ్ళు అన్నోన్ నంబర్ ఎత్తను. తమ్ముడిది ఎవరు? అన్నోళ్ళు ఎత్తను అన్నారు కదా, తమ్ముడు పొద్దు నిలబెడతారు. బాగుండింది, థ్యాంక్ యూ. నైస్, గుడ్ వన్. ఇంకెప్పుడు వేయద్దంటారా? లేదు, బాగానే ఉండింది ఈసారి, మామూలుగా వేయవు. ఎగ్జామ్లో ఏమైనా చిన్నప్పుడు కాపీ కొట్టడాలు అట్లా? 100%. అప్పుడు వాడేవాడిని 100%. అంటే 0% చదివేవాళ్ళు అట్లా అట్లా అని కాదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీది? కన్నెపెట్టరు. Yes. దాంట్లో ఉంటారు ఎవరు? నాగార్జున గారు. చిచ్చోరాలు అంటాం కదా, చిచ్చోరస్, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ సినిమాలో, అల్లరి. అది దాంట్లో జోక్ ఉంటుంది ఈ సినిమాలో, బ్రదర్స్లో. పొడి చేస్తా అంటే నాకు కందిపప్పు పొడి చేయండి బాబు అంటాడు. అప్పట్లో నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తే నువ్వు ఉండాల్సింది. 100% అండి. థియేటర్లో అని మాత్రం చెప్పకండి, సినిమా చూడాలి అలా అనకండి. అలా కాదు, సినిమాలో సినిమాలో ఉండాలి. ఓకే, అయితే దట్. జస్ట్ ఇమాజిన్ గెటప్ సీను, హలో బ్రదర్, అండ్ చీప్ జోక్స్, సారీ ఫనీ జోక్స్. ఓకే అండి, అదిరిపోద్ది, కాంబినేషన్ అదిరిపోద్ది. ఫస్ట్ పర్సనల్, ఏది చీప్ జోక్స్ అనేది? లేదు బ్రదర్, చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా. ఓకే. మాటలు అంటే ఇంకా నా మైండ్ టు వర్డ్స్ ఇది. మీరు కాసేపు ఇక్కడే ఉండండి, హ్యాపీగా ఇక్కడే ఉండండి. జూలై 10th మనకు ఇంకో 2 days ఉంది అంతే. ఆహా, ఎంత బాగుందండి ఈ స్పాట్, భలే ఎత్తికారు. ఓకే అండి. మ్యాక్సిమం నేను అక్కడే ఉంటాను మన రిలీజ్ ముందు. రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడే ఉంటాను. ఎలా ఉండేవాళ్ళండి మీతో?